అనంతపురంలో దళిత సంఘాల నేతలకు అవమానం ఎదురైంది. హోంమంత్రి అనితను కలిసేందుకు వెళ్లిన దళిత సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దళితులపై జరుగుతున్న దాడుల అంశాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్లారు దళిత సంఘాల నేతలు. అయితే హోంమంత్రి అనితను కలవనీయకుండా అడ్డుకున్నారు పోలీసులు. దాడుల వెనుక పోలీసుల నిర్వాకం బయటపడుతుందనే ఉద్దేశంతోనే తమను అడ్డుకున్నారని మండిపడుతున్నారు దళిత సంఘాల నేతలు. హోంమంత్రి అనిత కూడా తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. చెప్పండి, స్వయాన హోంమంత్రిని కలిసి ఈ దాడుల గురించి చెప్పాలనుకుంటే ఆమె కలవలేదనేది ప్రధాన ఆరోపణగా కనిపిస్తోంది. ఏం జరిగింది? ఖచ్చితంగా లేదు. ఎందుకంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి దాకా దళితులపైన రోజు రోజుకి దాడులు దౌర్జన్యాలు తీవ్రతరమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏ జిల్లాలో అయినా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే దళితులపైన విచక్షణరహితంగా దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అనంతపురం పర్యటనకు వచ్చిన హోంమంత్రి అనితను కలిసి దళితులపై జరుగుతున్న దాడులు, అదేవిధంగా పోలీసులు చేస్తున్న నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే కేసులు పెట్టడానికి పోతే వారు ఫిర్యాదులు తీసుకోకపోవడం, అదేవిధంగా కౌంటర్ కేసులు పెట్టడం, ఇట్లాంటి ఇష్యూస్ అన్నింటినీ హోంమంత్రి అనిత దృష్టికి తీసుకెళ్దామని దళిత సంఘాలు భావించాయి. ఇదే నేపథ్యంలో అనంతపురం పర్యటనలో ఉన్న వంగల్పూడి అనిత దృష్టికి తీసుకెళ్లాలని దళిత సంఘాల జేఏసీ నాయకులంతా వెళ్తూ ఉండగా ఒకసారిగా పోలీసులు అడ్డుకున్నారు. వారికి మేము టైం ఇస్తాము, ఆ టైంలో మీరు వచ్చి కలుస్తారని చెప్పి తొలుత చెప్పినప్పటికీ ఆ తర్వాత పదే పదే వివిధ కారణాలు చూపి అదేవిధంగా కాలయాపన చేస్తూ సాగదీయడము, అదేవిధంగా హోంమంత్రి అనిత తిరిగి తన పర్యటన ముగించుకుని వెళ్ళిన తర్వాత వీరిని వదిలిపెట్టడం పూర్తి స్థాయిలో వివాదాస్పదం అవుతుంది. కావాలని పోలీసులు తమను అడ్డుకున్నారు. అదేవిధంగా హోంమంత్రి అనితను కలిసి తమ సమస్యను చెప్పుకునే ప్రయత్నం చేద్దామన్నా కూడా చేయనివ్వట్లేదు. దీనికి హోంమంత్రి కూడా నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమె కూడా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం కానీ, లేకపోతే దళిత సంఘాల నేతలను దగ్గర తీసుకోవడం కానీ ఇవన్నీ ఏం జరగలేదు. ఈ నేపథ్యంలోనే ఒకవైపున పోలీసులు కావచ్చు, మరోవైపున హోంమంత్రి కావచ్చు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించాలని చెప్పి చాలా స్పష్టంగా దళిత సంఘ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే పోలీసులు వారిపైనే ఫిర్యాదు చేస్తారు కనుక అందుకోసమనే హోంమంత్రిని కలవని లేదని చాలా స్పష్టంగా దళిత సంఘాల జేఏసీ నాయకుడు సాకి హరి కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు కలవలేకపోయినా సరే మేము వివిధ రూపాయల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆయన చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.